రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం కలకలం సృష్టించింది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న వేములవాడకు చెందిన మధుకర్ నివాసం వద్ద రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని మార్కండే నగర్ లో నిర్మాణంలో ఉన్న మధుకర్ ఇంటి 2వ అంతస్తు పైకి ఎక్కి సుమారు 20 మంది రైతులు ఆందోళనకు దిగారు. మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం కొనుగోలు కేంద్రాల ద్వారా తాము విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేటి వరకు తమ బ్యాంకు ఖాతాలో జమ కాలేదని రైతులు ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్, డీసీఓలు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని వారు పెద్ద పెద్ద నినాదాలు చేశారు. ఈ ఆందోళన సమాచారం అందుకున్న సీఐ వీరప్రసాద్ తమ పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులను శాంతింపజేసేందుకు మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అట్లా పైసలు సార్ ఊళ్ళో తిరుగుతారా సార్? మేము ఊళ్ళో తిరుగుతాం పెట్టి విన్నావానే మా పైసలే రైతుల పైసలే ఇవి. ఏ ఘోరం అంటే ఘోరం, ఇటువంటి ఘోరం ఎన్నడూ జరగాలి. దండం పెడతాం అన్నప్పుడు రైతుల కోసం చూపుతారు. 3 నెలల పైసలు లేక వచ్చింది వాళ్ళు కనీసం మంది పదాలకు పైసలు లేవుతారు. మీరు ఎట్లా కడుతున్నారు చూడు సార్. బిల్డింగ్ ఉంటాం సార్, మాకు ఏం కాదు. మాట విధాలు ఉంటాం సార్, మేము ఏం చేస్తాం మాట విధాలు మీరు వచ్చిరని రెస్పెక్ట్ అచ్చిరే ఏం చెప్తుంటారు సార్. పిలిపి మేము ఉంటామంటున్నాం కదా, మేము ఉంటామంటున్నాం కదా సార్. ఇక్కడ మేము ఈయనే ఉంటామంటాం సార్. మేము రాము సార్, అడిగి రాము సార్, ప్లీజ్ రాము సార్. రావాలి, మీరు రావాలి సార్. మేము సార్ 3 నెలల నుంచి ఓపిక పట్టి పొలిటికల్ లేదు సార్ మాకు. ఈరోజు వేములవాడ రూరల్ అదేవిధంగా నూకలమర్రి గ్రామానికి చెందినటువంటి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రం లోపల జరిగినటువంటి దోపిడీ, నూకలమర్రి లోపల 3 లారీలు, అదేవిధంగా మర్రిపల్లి సంతకు చెందినటువంటి 4 లారీలు ఈరోజు విజయవాడలో అమ్ముకోవడం జరిగింది. దీనికి సూత్రధారి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మధుకరు. ఈయనే అత్యంత మన ఎవరైతే లక్ష్మీనరసింహారావుకు ప్రియమైనటువంటి శిష్యుడు. ఇతడు దోపిడీ చేసి దాదాపు 2 నెలల 15 రోజులు అవుతుంది. ఇంతవరకు డబ్బులు పేమెంట్ చేయకుండా అదేవిధంగా నిర్లక్ష్యంగా వహిస్తూ నాకు టీఆర్ఎస్ అండదండలు ఉన్నటువంటి అహంకారంతో ఇవాళ రైతులకు పైసలు వేయడం జరుగుతలేదు. అదేవిధంగా రుద్రంగి లోపల కూడా అవకతలు జరిగితే అక్కడ డబ్బులు వేయడం జరిగింది రైతాంగం అంతా నిలబడితే. అదేవిధంగా మలక్పేట లోపల కానీ అక్కడ కూడా మరి రైతులు మరి నిలదీస్తే అక్కడ కూడా అందరికీ డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ బీఆర్ఎస్కి చెందినటువంటి మరి నాయకుడు వేములవాడ లోపల ఆ డబ్బులు అయితే రైతుల దోసుకున్నటువంటి డబ్బులతోని ఈరోజు ఇక్కడ 3 అంతరాల బిల్డింగ్ కడుతుండు. ఈ బిల్డింగ్ దగ్గరికి రైతులందరూ రావడం జరిగింది. అందరం వచ్చి ఆ మధుకర్కు ఫోన్ చేసి రావయ్యా మాట్లాడను రా అంటే, నేను ఇప్పుడు రాను, నేను సాయంత్రం అయితే సాయంత్రం దాకా రాను, మీ ఇష్టం ఉన్న పని చేసుకోపోరని చెప్పి జవాబు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా కూడా మరి ఈ దోపిడీ చేస్తే మరి అధికారులు కానీ మరి యంత్రాంగం కానీ ఎందుకు పట్టించుకుంటా లేదని అడుగుతున్నా. ఇదే టీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ నాయకులు మరి ఏదైతే మరి అంతకుముందు చేసినటువంటి ఏదైతే రుద్రంగిలో జరిగిన దానికి మరి కాంగ్రెస్ నాయకులు దానికి ఆది సీనాన్న గారు అండగా ఉన్నదని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి ఇవాళ ఇంత పెద్ద అక్రమ వడ్లు అమ్ముకున్న విజయవాడలో అమ్ముకున్నటువంటి అతనిపై ఎందుకు చర్య తీసుకోవట్లేదని అడుగుతున్నాం. దీనికి పాలకవర్గం ఈరోజు మరి సొసైటీ ఏదైతుందో మరి దీనికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పాలకవర్గమే ఉంది ఇక్కడ. మరి వాళ్ళు దాటవేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న మొన్న అంతకుముందు కలెక్టర్ గారి దగ్గరికి పోతే జేసీ గారు చెప్పుడు, జేసీ గారు చెప్తే డీసీఓ గారు చెప్పుడు, డీసీఆర్ గారు చెప్తానో సిఐ గారు కేసు చేసింది కాబట్టి రికవర్ అయిన కత్తి ఇప్పిస్తామని చెప్పడం. ఇట్లా రైతులందరినీ కూడా
పోయినప్పుడు వాళ్ళు 2 రోజులు ఆగురు 3 రోజులు ఆగురు అని చెప్పి నానా విధాలుగా గోసపుచ్చుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఈరోజు కూడా అందరూ ఇలా మన పాలక ఈ రైతులందరూ కలిసి ఈరోజు మరి సిరిసిల్లకు పోయి కలెక్టర్ గారిని కలిస్తే డీసీఓని కలమంటుంది. అదేవిధంగా డీసీఓకి ఈరోజు ఫోన్ చేస్తే ఏమంటాడు, మాకు సంబంధం లేదంటుండు. ఈ మధుకరు ఈరోజు మరి రావాయా ఏదైనా ఉంటే మాట్లాడదా అంటే మధుకరు కూడా రావట్లేదు. అందుకోసం ఈ రైతాంగం ఏదైతుందో చాలా వరకు నష్టపోయారు. దాదాపు 2 నెలల 15 రోజుల దాకా 3 నెలలు అవుతుంది బడ్లకు వేసి ఎలీనో వచ్చింది. ఇక ప్రాంతంలో వర్షాలు పడతలేవు. రైతులు మందు బస్తాలు కొనుక్కుందామంటే చాలా దీననీయ పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ మధుకరు దగ్గర ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారని మేము నిలదీస్తున్నాం. ఈ మధుకరుని వెంటనే తక్షణమే నిలదీసి మరి అధికారులు కానీ కలెక్టర్ కానీ డీసీఓనే కానీ మరి పోలీసు డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ వల్ల మరి ఎవరైతే సివిల్ సప్లైలో ఎవరన్నా కానీ ఈరోజు రైతులకు హామీ ఇచ్చి పైసలు ఇచ్చేదాకా ఇంత కదిలే పరిస్థితి లేదు. అందుకోసం దయచేసి మీ యొక్క ద్వారా కలెక్టర్ గారికి కానీ అదేవిధంగా జేసీ గారికి కానీ డీసీఓ కానీ మరి ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ మధుకరు చేత డబ్బులు ఇప్పిస్తారా లేకపోతే మీరే ఇస్తారా, ఒక నిర్ణయాన్ని తప్పకుండా ఈరోజు ప్రకటించే వరకు కంచెలు కదిలే పరిస్థితి లేదు. రైతులందరూ కావాలంటే ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి అధికారులారా ఇది గమనించండి. ఏదైనా కానీ ఇది చేయి దాటిపోకముందే మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సెంటర్ కానీ మరిపల్లి సెంటర్ కానీ ఇక్కడ గత 3 నెలల కాలం నుంచి మన రైతులు పంటలు పండించి ఆ రైతులకు సంబంధించినటువంటి లారీలు మన మధుకర్ అనేటువంటి మన మల్లికార్జున రైస్ మిల్క్ సంబంధించినటువంటి మధుకర్ అనేటువంటి వ్యక్తి దోపిడీ చేసి లారీలను విజయవాడ ప్రాంతానికి తరలించి దాదాపు 9 లారీలను అమ్మేసి ఆ రైతులను ముంచి ఆ ముంచినటువంటి డబ్బును తీసుకొచ్చి ఇవాళ వేములవాడలో 3 అంతరాల బిల్డింగ్ కట్టి అట్టి బిల్డింగ్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టడం జరుగుతుంది. కానీ మేము ఇక్కడ ఏమంటున్నామంటే ఇదే తరహాలో మన రుద్రంగిలో ఇదే తరహాలో జరిగింది, మల్కపేటలో ఇదే తరహాలో జరిగింది. అక్కడ రుద్రంగిలో జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు వడ్లను లారీలు ఎత్తుకెళ్ళి వడ్లలో అక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అలాగే మల్కపేటలో లక్ష్మీనరసింహారావు గారి సొంత విలేజ్లో జరిగినప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. ఒక ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన బాధ్యత లక్ష్మీనరసింహారావు పై ఉంది, అక్కడ ఉన్నటువంటి మన నాయకత్వం పైన ఉంది. ఇలా పాలకవర్గం ఏదైతే కేడీసీసీ కావచ్చు, మన ఇక్కడ సింగిల్ విండో కావచ్చు, వీళ్ళు ఏమంటారు, లాభాలు వచ్చినప్పుడు మేము ఇంత చేసినాము అంత చేసినామంటారు. ఇలా నష్టాలు వచ్చినప్పుడు మీరు రైతాంగం పట్ల ఎందుకు ఉండలేరు? రైతాంగానికి మీరు ఎందుకు సరైనటువంటి అండ ఇస్తలేరు? ఇలా షేర్స్ ఉన్నాయి, లేదంటే ఇంకేదో ఒక రూపంలో వాళ్ళకి డబ్బులు ఇప్పించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు? నేను ఇంకొకటి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇక్కడ అక్రమంగా బిల్డింగ్ కడుతుండు. ఈ అక్రమ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ అక్రమ బిల్డింగ్ను R&R యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం సీజ్ చేసి కలెక్టర్ గారు ఎమ్మటనే రైతులకు డబ్బులు ఇప్పించి తర్వాత క్రిమినల్ చర్యలు దానిలో బాధితులు ఎవరైతే దోషులు ఉంటే వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను విమర్శించడానికి గల కారణం ఏంటంటే, మీరు స్పందించకపోవడం వల్ల మిమ్మల్ని మాట్లాడాల్సినటువంటి అవసరం అవుతుంది. వెంటనే లక్ష్మీనరసింహారావు గారు ఇటు విషయంలో స్పందించాలి. ఈ మహేష్ అనేటువంటి బేషరతుగా లక్ష్మీనరసింహారావు గారు మహేష్ తోటి మధుకర్ తోటి డబ్బులు ఇప్పించాలి. ఇప్పియని పక్షంలో మేము ఇప్పించేదాకా ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఇటు బిల్డింగ్ను వేలం వేసైనా కానీ డబ్బులు ఇప్పించాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్.